Hi friends, welcome to my channel GK Competitions. This is Ajay MNR. ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రంలోని మొట్టమొదటి యూనిట్ జీవ వైవిధ్యం ఆ యూనిట్ లో వేరే చాప్టర్లు మనం డిస్కస్ చేస్తున్నాం. పోయిన క్లాస్ లో జీవ వైవిధ్యము జీవావరణ వైవిధ్యము అనే టాపిక్ నుంచి మనం దాదాపు 30 బిట్స్ డిస్కస్ చేశాం. ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం జాతుల సమృద్ధత అనే బిట్స్ ని మనం ఆ టాపిక్ నుంచి మనం బిట్స్ డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. ఇంకెవరైనా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ ఛానల్లో మెంబర్షిప్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంది. మెంబర్షిప్ బేసిక్ లెవెల్ అలాగే గోల్డ్ లెవెల్ అని. బేసిక్ లెవెల్ 119 ఇది సెలెక్ట్ చేసుకున్న వారికి వీడియో క్లాసులు వస్తాయి. అయితే ఎవరికైతే ఈ బిట్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉందో, ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అది సాఫ్ట్ కాపీలు కనుక కావాల్సిన వారు జీకే కాంపిటీషన్ గోల్డ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. 299 మీ క్లాసులతో పాటు ఈ సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ కూడా మీకు చాప్టర్ వైజ్గా పంపించబడుతుంది. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. 331 బిట్ నెంబర్ 331. ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను ఏమంటారు? ఒక నిర్ణీత విస్తీర్ణత అంటే ఒక స్థలం ఉంటుంది, ఒక ప్రదేశం, దానికి ఒక పర్టికులర్ విస్తీర్ణత ఉంటుంది. ఆ విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను ఏమంటారు? ఆన్సర్ జాతి సమృద్ధత. స్పీసీస్ రిచ్నెస్ అంటారు. స్పీసీస్ రిచ్నెస్. జాతుల సంఖ్య పెరిగే కొద్దీ ఏ అంశం పెరుగుతుంది? జాతుల సంఖ్య పెరిగే కొద్దీ జాతి సమృద్ధత పెరుగుతుంది. 333. ఒక ప్రాంత జాతి సమృద్ధత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణం కంటే అధికమైన ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతుంది అని పేర్కొన్నది ఎవరు? చూడండి, ఇక్కడ ఒక ప్రాంతంలో ఉన్న జాతి సమృద్ధత అనేది ఒకవేళ అవి ఉండే ప్రాంతం యొక్క నిర్దిష్ట విస్తీర్ణం చాలా ఎక్కువైనప్పటికీ, అంటే విస్తీర్ణం ఎంత ఎక్కువైతే కానీ దానిలో ఒక నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణం వరకు మాత్రమే జాతి సమృద్ధత పెరుగుతుంది. అంటే ఉన్న వైశాల్యం అంతా కూడా జాతులు విస్తరించవు. ఆ వైశాల్యంలో ఆ ప్రదేశంలో వాటికి అనుకూలమైన వాతావరణంలో మాత్రమే జాతులు అభివృద్ధి చెందుతాయి అని పేర్కొన్నది అలెగ్జాండర్ వాన్ హ్యాంబోల్డ్. క్వశ్చన్ నెంబర్ 334. జాతి సమృద్ధతకు విస్తీర్ణతకు మధ్య గల సంబంధమును సూచించే స్కేలు. జాతి సమృద్ధతకు విస్తీర్ణతకు మధ్య గల సంబంధాన్ని సూచించే స్కేలు సంవర్గమాన స్కేలు. దీనిలో వక్రరేఖ, ఆ రేఖ ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూపించే రేఖ వక్రరేఖగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 335. log s ఈక్వల్ టు log c ప్లస్ g log a. లాగరిథం s ఈక్వల్ టు లాగరిథం c ప్లస్ g లాగరిథం a. ఈ సమీకరణంలోని అంశాలు ఏంటి? ఈ సమీకరణంలోని అంశాలు మనం చూస్తే ఈ సమీకరణము దేనిని తెలియజేస్తుంది అంటే జాతి సమృద్ధత విస్తీర్ణతకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ స్కేల్ లేదా ఈ సమీకరణము జాతి సమృద్ధత విస్తీర్ణత మధ్య గల సంబంధం తెలియజేస్తుంది. అంటే ఎంత విస్తీర్ణత గల స్థలము అందుబాటులో ఉంది, దానిలో ఎంత శాతం మేర జాతులు విస్తరించి ఉన్నాయి, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేసే సమీకరణమే ఇది. మరి ఈ సమీకరణంలో ఒక్కొక్క ఎస్ అంటే ఏంటి, సి అంటే ఏంటి,
జీ అంటే ఏంటి, అలాగే ఏ అంటే ఏంటి అని కూడా మనం చూద్దాం. ఒక్కొక్క లెటర్ చూడండి. ఇక్కడ ఎస్ అంటే, ఇక్కడ చూడండి, ఎస్ అంటే జాతి సమృద్ధత, స్పీసీస్ రిచ్నెస్, స్పీసీస్ రిచ్నెస్. తర్వాత సి అంటే వై అక్షంపై ఖండన బిందువు, వై అక్షంపై ఖండన బిందువు. అలాగే జీ అంటే రేఖ యొక్క వాలు, రేఖ యొక్క వాలు. అలాగే ఏ అంటే ఏరియా లేదా దాన్నే మనం విస్తీర్ణత అని కూడా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 337. వర్గీకరణ సమూహం లేదా ప్రాంతముతో సంబంధం లేకుండా జీ విలువ యొక్క పరిధి ఎంత ఉంటుంది? వర్గీకరణ సమూహం లేదా ప్రాంతం అంటే అది ఏ ప్రాంతమైనా కావచ్చు. అది అమెరికాలో కాలిఫోర్నియా కావచ్చు, ఆస్ట్రేలియా కాన్బర్రే కావచ్చు, ఏదైనా ఏ ప్రదేశమైనా దానితో సంబంధం లేకుండా జీ యొక్క విలువ, జీ అంటే ఏంటి, రేఖ యొక్క వాలు, స్టీప్నెస్ ఆఫ్ ది లైన్, దాని విలువ 0.1 నుండి 0.2 వరకు ఉంటుంది. దాని విలువ 0.1 నుండి 0.2 వరకు ఉంటుంది. తర్వాత క్వశ్చన్ 338. ఖండాలు లాంటి అధిక విస్తీర్ణత ప్రాంతాల్లో జీ విలువ పరిధి ఎంత? ఖండాలు లాంటి అధిక విస్తీర్ణత ప్రాంతాల్లో జీ విలువ అంటే వక్రరేఖ యొక్క వాలు ఎంత ఉంటుంది? ఆన్సర్ 0.6 నుంచి 1.2 మధ్య ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఖండాలంటే ప్రదేశాలతో లేదా దేశాలతో పోలిస్తే ఖండాల యొక్క విస్తీర్ణం ఎక్కువ కాబట్టి ఖండాల విస్తీర్ణం ఎప్పుడైతే పెరుగుతుందో అదే సమయంలో జాతుల యొక్క సమృద్ధత కూడా పెరుగుతుంది. కాబట్టి ఖండ స్థాయిలో జీ విలువ 0.6 నుంచి 0.2 వరకు ఉంటుంది. అదే ఒక ప్రాంతం, ఏదైనా ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉన్న జీ విలువ 0.1 నుంచి 0.2 వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 339. వివిధ ఖండాల ఉష్ణమండలాల అరణ్యాలకు చెందిన ఫలాహార పక్షుల క్షీరదాల జీ విలువ ఎంత? ఫలాహార పక్షుల క్షీరదాల జీ విలువ ఎంత? ఆన్సర్ 1.15గా ఉంటుంది. 1.15 అంటే ఫలాహార అంటే ఫలాలను సేకరించే, ఫలాలను ఆహారంగా తీసుకునే పక్షులు లేదా క్షీరదాల యొక్క జీ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. 1.15 వరకు ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 340. జాతి సమృద్ధత విస్తీర్ణత మధ్య గల సంబంధాన్ని తెలియజేసే సరళ రేఖ యొక్క జీ విలువ. జాతి సమృద్ధత విస్తీర్ణత మధ్య గల సంబంధాన్ని తెలియజేసే సరళ రేఖ యొక్క జీ విలువ అంటే సరళ రేఖ యొక్క డిగ్రీ, ఆ వంపును వాలును బట్టి జీ విలువ మారుతుంది. ఒకవేళ సరళ రేఖ కనుక 45 డిగ్రీస్ కనుక ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్ చూస్తే జీ విలువ 1 ఉంటుంది. ఒకవేళ సరళ రేఖ కనుక వాలు 45 డిగ్రీస్ కంటే గ్రేటర్ దాన్ 45 అయితే దాని విలువ కూడా 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా సరళ రేఖ యొక్క వాలు లెస్ దాన్ 45 డిగ్రీస్ అయితే దాని జీ విలువ కూడా లెస్ దాన్ 1గా ఉంటుంది. దీనికి సంబంధించిన పిక్చర్ని మనం చూద్దాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ని మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యారో మార్క్ ఉన్నది, ఇది యాక్చువల్గా యూనిఫామ్ లైన్ కదా, యూనిఫామ్ లైన్. ఈ లైన్ సరళ రేఖ దేన్ని చూస్తుందంటే జాతి సమృద్ధతకు అలాగే విస్తీర్ణతకు మధ్య గల సంబంధాన్ని చూపిస్తుంది. లాగ్ స్కేల్ అంటాం, లాగ్ టు లాగ్ స్కేల్ అంటాం. ఒకవేళ ఈ సరళ రేఖ కనుక ఇది ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ వాల్, ఇది ఈ కింద డాటెడ్ లైన్స్ ఏమైతే ఉన్నాయో అవి 45 డిగ్రీస్ కంటే తక్కువ. ఏదైతే సరళ రేఖ యొక్క వాలు 45 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుందో దాని జీ విలువ ఇక్కడ చూడండి 0.6, ఇంకా వాలు పెరిగే కొద్దీ 0.2 వరకు ఉంటుంది. అలాగే ఒకవేళ సరళ రేఖ యొక్క వాలు
45 degrees కంటే ఎక్కువగా ఉంటే ఆ జీ విలువ 1.5 వరకు కూడా ఉంటుంది. 1.5 రేఖ. ఇక్కడ చూడండి, వక్రరేఖ అనేది మనం చూస్తున్నాం. వక్రరేఖ యాక్చువల్గా ఇక్కడ జాతి సమృద్ధత అనేది వయాక్షం మీద ఆ పర్టికులర్ పాయింట్ వరకు స్టీప్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టడీ అయిపోతుంది అంటారు. స్టడీ అయిపోయి చిన్నగా వక్రరేఖను చూపిస్తుంది. సో ఇది జాతి సమృద్ధత అలాగే విస్తీర్ణత, ప్రదేశం యొక్క విస్తీర్ణత మధ్య ఉన్న రిలేషన్షిప్. ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 341. జీవుల వైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదకతకు దోహదపడుతుందని తెలియజేసినది ఎవరు? ఆన్సర్ టిల్మన్. చూడండి, జీవుల వైవిధ్యం ఏ ప్రదేశంలో అయితే ఎక్కువగా ఉంటుందో, అంటే వివిధ రకాలైన జంతువులు ఏ ప్రదేశంలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో అధిక ఉత్పాదకత కూడా ఉంటుందని తెలియజేసిన సైంటిస్ట్ టిల్మన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 342. బాహ్య క్షేత్రాలలో అధిక జాతులు ఉన్నట్లయితే కాలగమనంలో జీవద్రవ్యరాశి తక్కువ మార్పులకు లోనైనట్లు తెలియజేసిన పరిశోధనలు. అవుట్స్కర్ట్ ఫీల్డ్స్ కదా, బాహ్య క్షేత్రాలలో అధిక జాతులు ఉన్నట్లయితే కాలం గడిచే కొద్దీ జీవద్రవ్యరాశి తక్కువ మార్పులకు లోనైనట్లు, అంటే ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది. ఈ ద్రవ్యరాశి తక్కువ మార్పులకు లోనైనట్లు తెలియచేసిన పరిశోధనలు అవి టిల్మన్ పరిశోధనలు. టిల్మన్ అనే శాస్త్రవేత్త యొక్క పరిశోధనలు. క్వశ్చన్ నెంబర్ 343. ఒక ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేసే దృగ్విషయం. ఒక ఆవరణ వ్యవస్థ ఉందండి. ఆ ఆవరణ వ్యవస్థ ఎంత ఉత్పాదకతంగా ఉండాలో, ఎంత యాక్టివ్గా ఉండాలో అది జాతి పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఈ జాతి యొక్క పనితీరుని లేదా ప్రాముఖ్యాన్ని తెలియజేసే దృగ్విషయం దాన్ని రివెట్ పాపర్ అంటారు. రివెట్ పాపర్. దీన్ని పాల్ ఎల్రిచ్ అనే సైంటిస్టు ప్రవేశపెట్టిన దృగ్విషయం. ఒక ఆవరణ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండాలంటే దానిలో జాతి ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేసిన వారు పాల్ ఎల్రిచ్. ఆయన విధానం రివెట్ పాపర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 344. పర్యావరణాన్ని విమానంతోనూ ఆ పర్యావరణ జాతులను ఆ విమాన రివెట్లతోనూ పోల్చినది ఎవరు? ఒక సైంటిస్ట్ ఉన్నారండి. ఆయన పర్యావరణాన్ని మొత్తాన్ని ఒక విమానంతో పోల్చాడు. అలాగే ఆ పర్యావరణంలో ఉన్న జాతులను ఆ విమానం యొక్క రివెట్లతోనూ పోల్చాడు. ఆయన ఎవరంటే పాల్ ఎల్రిచ్ గారు. ఈయన సిద్ధాంతం ఏంటంటే రివెట్ పాపర్. ఆ రివెట్ పాపర్ ఏంటో మనం చూద్దాం. 345. జీవ సమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించటం వల్ల ఆ జీవావరణ వ్యవస్థ నాశనమవుతుంది అని తెలిపినది ఎవరు? నాశనమవుతుందని తెలిపింది పాల్ ఎల్రిచ్ అనే సైంటిస్టు. దాన్ని రివెట్ పాపర్ సిద్ధాంతం అంటారు. అంటే ఏం లేదండి, ఒక విమానాన్ని తీసుకుంటే ఆ విమానానికి ఆ రెక్కలు అమరుస్తారు కదా, ఆ రెక్కల్ని రివెట్ల సాయంతో విమానానికి బిగిస్తారు. రివెట్ పర్ఫెక్ట్గా ఉన్నంత కాలము రెక్కలకి ఏ ఇబ్బంది ఉండదు. రెక్కలు పర్ఫెక్ట్గా ఉన్నంత కాలం విమానము చక్కగా ఎగురుతూ ఉంటుంది. ఎప్పుడైతే రివెట్ను తొలగిస్తామో విమానం నుంచి రెక్కలు కూడా వేర్పడి అప్పుడు విమానం ఎగరటమే కష్టమవుతుంది, విమానం కూలిపోతుంది అన్నమాట. దీనిని రివెట్ పాపర్ సిద్ధాంతం అంటారు. దీన్ని పాల్ ఎల్రిచ్. అలాగే ఒక జీవ సమాజం ఒక పర్టికులర్ ఏరియాలో నివసించే జీవ వైవిధ్యంలో నుండి కొన్ని జాతులను కనుక తొలగిస్తే అక్కడ జీవ వైవిధ్యంలో చాలా పెద్ద తేడా వస్తుంది, గందరగోళం ఏర్పడుతుందని ఆయన ఈ జీవ వైవిధ్యాన్ని లేదా జీవ సమాజాన్ని ఒక విమానంతోనూ ఆ విమానంకి అంటుకొని ఉన్న రెక్కలతోనూ ఈ రెండింటిని కలిపే రివెట్లతోనూ పోల్చాడు. 346.
వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవ వైవిధ్య పాత్రను వివరించే వాదనలు ఎన్ని? వివిధ స్థాయిలు, జీవావరణంలో ఉన్న వివిధ స్థాయిలు, ఆ స్థాయిల యొక్క అభివృద్ధిలో జీవ వైవిధ్య పాత్ర ఎంతో ఉంది అని వినిపించే వాదనలు ఎన్ని అంటే ఆ వాదనలు 3. 1 పరిమిత ఉపయోగితా వాదన, 2 విస్తృత ఉపయోగితా వాదన, 3 నైతిక వాదన. ఈ మూడు వాదనలు ఉన్నాయి. దేని గురించి? జీవావరణంలోని వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవ వైవిధ్య పాత్ర, దీనికి సంబంధించిన 3 డిఫరెంట్ వాదనలు ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 347. జీవ వైవిధ్య పాత్రకు సంబంధించి పారిశ్రామిక పదార్థాలైన టానిన్లు, కందెనలు, రంగులు, రెసిన్లు, సుగంధాలు, రబ్బరు, లేటెక్స్, బెండు ఏ రకమైన వాదనకు ఉదాహరణ? ఏ రకమైన వాదనకు ఉదాహరణ అంటే పరిమిత ఉపయోగిత వాదనకు. అంటే ప్రకృతిలోని జీవ వైవిధ్యంలోని అనేకమైన పదార్థాలను మనం పారిశ్రామికంగా ఉపయోగిస్తున్నాం. అంటే జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే వాటిలోని ఉపయోగించే అనుకూలనాలు చాలా ఎక్కువగా ఉంటాయని దీని గురించి మనం తెలుసుకోవచ్చు. తర్వాత 348 విన్బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధమును ఏ మొక్క నుండి సంగ్రహిస్తారు? విన్బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధం అంటే క్యాన్సర్ను నయం చేయడానికి వాడే ఔషధము. అది ఏ మొక్క నుంచి వస్తుందంటే వింకా రోజియా అనే మొక్క నుండి సంగ్రహిస్తారు. తర్వాత 349 హృద్రోగ సమస్యల చికిత్సలో అంటే గుండెకి సంబంధించిన సమస్యలు, ఆ చికిత్సలో ఉపయోగించే డిజిటాలిన్ అనే ఔషధాన్ని ఏ మొక్క నుండి గ్రహిస్తారు? ఆన్సర్ ఫాక్స్గ్లోవ్. దీనినే డిజిటాలిస్ పర్పూరియా అని అంటారు. గుండె జబ్బులకు సంబంధించిన చికిత్సలో ఉపయోగించే డిజిటాలిన్ అనే ఔషధాన్ని ఫాక్స్గ్లోవ్ లేదా డిజిటాలిస్ పర్పూరియా అనే మొక్క నుండి సంగ్రహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 350 ప్రకృతి అందించే పర్యావరణ సేవలలో ప్రముఖ పాత్ర పోషించేది ఏది? ప్రకృతి అందించే పర్యావరణ సేవలలో ప్రముఖ పాత్ర వహించేది జీవ వైవిధ్యం. అంటే జీవ వైవిధ్యం, ఒక ప్రదేశంలో జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉపయోగం. క్వశ్చన్ నెంబర్ 351 విస్తృత ఉపయోగితా వాదనకు ఉదాహరణ. విస్తృత ఉపయోగితా వాదన ముందే మనము పరిమిత ఉపయోగితా వాదన అంటే ప్రకృతిలోని కొన్ని పదార్థాలను మన నిత్య జీవితంలో మనకు ఉపయోగించుకుంటున్నాం. అది పరిమిత ఉపయోగిత వాదన. ఇప్పుడు విస్తృత ఉపయోగిత వాదనకు ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అడవులు విస్తృత ఉపయోగిత వాదనకు ఉదాహరణ. ఎందుకంటే అవి భూమండలానికి కావాల్సిన ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే అమెజాన్ అడవులను లంగ్స్ ఆఫ్ ఎర్త్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే పరాగ సంపర్కకారులు ఏవైతే ఉన్నాయో తేనెటీగలు, గబ్బిలాలు, పక్షులు మొదలైనవన్నీ కూడా విస్తృత ఉపయోగిత వాదనకు ఉదాహరణ. ఎందుకంటే ఇవి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళి పరాగ సంపర్కంలో అవి ఉపయోగపడతాయి. కాబట్టి విస్తృత ఉపయోగిత వాదనకు ఉదాహరణలు ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఈ క్రింది వాణిలో విస్తృత ఉపయోగిత వాదనకు ఉదాహరణ అని 4 ఆప్షన్లు ఇస్తారు. సో గుర్తుపెట్టుకోవాలి, అమెజాన్ అడవులు, అలాగే పరాగ సంపర్కకారులు. క్వశ్చన్ నెంబర్ 352 ప్రతి జాతి యొక్క అంతర్గత విలువను గుర్తించి ఈ వారసత్వాన్ని భావితరాలకు అందజేయడం అనేది ఏ వాదన? ప్రతి జాతి యొక్క అంతర్గత విలువను గుర్తించి ఈ అంతర్గత విలువను భావితరాలకు అందజేయటం అనేది అది నైతిక వాదన, 3వ వాదన ఫ్రెండ్స్.
మొట్టమొదటి వాదన పరిమిత ఉపయోగితా వాదన, రెండవది విస్తృత ఉపయోగితా వాదన, మూడవది నైతిక వాదన. అంటే ప్రతి జాతి యొక్క అంతర్గత విలువను తర్వాతి తరానికి అందజేయటం అనేది నైతిక వాదన. క్వశ్చన్ నెంబర్ 353. జీవ వైవిధ్యానికి కారణమైన 4 ప్రధాన హానికారకాలను ఏమంటారు? జీవ వైవిధ్యానికి కారణమైన 4 ప్రధానమైన హానికారకాలు, అంటే జీవ వైవిధ్యానికి హాని కలిగించే కారకాలు ఉన్నాయి. అవి 4. వాటిని అరిష్ట చతుష్టయము అని అంటారు. అరిష్ట చతుష్టయం. అరిష్ట అంటే అది హాని కలిగించేవి, చతుష్టయం అంటే 4 అనే అర్థం. క్వశ్చన్ నెంబర్ 354. అడవుల నరికివేత జాతుల విలుప్తతకు దారితీస్తుంది. జాతుల విలుప్తతకు దారితీస్తుంది. దీనిని ఏమంటారు? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విలుప్తత అంటే నాశనం అవటం లేదా అంతరించిపోవటం లేదా క్షీణించిపోవటం అనే అర్థాలు వస్తున్నాయి. సరే, అడవులు నరికివేసినప్పుడు జాతులు క్షీణించడానికి దారితీస్తుంది. అది దానిని ఏమంటామంటే దానిని ఆవాస క్షీణత, శకలీకరణం లేదా మొక్కలవటం. ఆవాస క్షీణత అంటే ఎప్పుడైతే అడవులు నరికివేస్తారో అనేక రకాలైన జంతువులకు ఆవాసం లేకుండా పోతుంది. ఆవాసం అనేది క్షీణిస్తుందన్నమాట. ఈ అరిష్ట చతుష్టయంలో మొట్టమొదటి హానికారకం ఇది, ఆవాస క్షీణత. 2. సహజ ఆవాసాల విచ్ఛిన్నతకు దారితీసే ప్రక్రియ. సహజ ఆవాసాలకు విచ్ఛిన్నతకు దారితీసే ప్రక్రియ, దానిని ఆవాస శకలీకరణము లేదా మొక్కలవ్వడం అంటాం. ఫ్రెండ్స్ చూడండి 356. క్వశ్చన్ నెంబర్ 356. క్వశ్చన్ నెంబర్ 356లో జాతుల ఉత్పత్తికి దోహదం చేసే ప్రక్రియ. జాతుల ఉత్పత్తికి దోహదం చేసే ప్రక్రియ భౌగోళిక విభక్తత. భౌగోళిక విభక్తత. క్వశ్చన్ నెంబర్ 357. జాతుల విలుప్తతకు ఎక్కువగా కారణమయ్యే ప్రక్రియ ఏంటంటే మానవ చర్యలే. అంటే అడవుల నరికివేత, అడవులు నరికి వాటిని వ్యవసాయ భూములుగా మార్చడం, గడ్డి భూములుగా మార్చడం. అప్పుడు అడవులు నరికివేసినప్పుడు ఆ ప్రదేశాల్లో నివసించే జీవులన్నీ కూడా వలస వెళ్ళడానికి తప్పదు, కొన్ని అయితే అంతరించిపోతాయి కూడా. ఈ జాతులు నశించడానికి ఎక్కువగా కారణమయ్యే ప్రక్రియ ఏంటంటే మానవ చర్యలే. నివాసాల కొరకు, పంట భూముల కొరకు, గడ్డి భూములు, మేత భూముల కొరకు, పరిశ్రమలు స్థాపించడం కొరకు అడవులను నరికేస్తున్నారు. కాబట్టి ఈ మానవ చర్యలే జాతుల విలుప్తతకు ఎక్కువగా కారణమవుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 358. స్టాలర్ సముద్రపు ఆవు. స్టాలర్ సముద్ర ఆవు, ప్యాసింజర్ పావురం, ఇవి 2 విలుప్తమవడానికి కారణం, అంటే అవి నశించిపోవడానికి, నాశనం అవడానికి కారణం ఏంటంటే వనరుల అతి వినియోగమే. వనరుల అతి వినియోగం. ఈ స్టాలర్ సముద్రపు ఆవు, ప్యాసింజర్ పావురం, ఇవి 2 క్షీణించడానికి ముఖ్య కారణం ఏంటంటే వనరులను అతిగా వినియోగించడం, అదే మానవ చర్యలే. 359. క్వశ్చన్ నెంబర్ 359 చూద్దాం. నైల్ పర్చ్ అనే చేపను లేక్ విక్టోరియా సరస్సులోనికి ప్రవేశపెట్టడం వల్ల క్షీణించిపోయిన జీవులు. నైల్ పెర్చ్ అనే చేప ఉంది. ఇది నైల్ నదిలో ఉంటుంది. ఈ నైల్ నదిలో ఉన్న చేపను లేక్ విక్టోరియా కదా, ఆఫ్రికా దేశంలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వల్ల దాదాపు 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించిపోయినాయట. 200 జాతులు. ఒక జాతి చేపను ఒక ఆవాసంలోనికి ప్రవేశపెట్టడం ద్వారా దాన్ని చొరబాటు అని కూడా మనం అంటాం. జీవుల చొరబాటు అని కూడా మనం అంటాం. అది ప్రవేశపెట్టడం ద్వారా 200 జాతుల స్థానికంగా నివసించే సిక్లిడ్, అంటే విక్టోరియా సరస్సులో నివసించే 200 జాతుల సిక్లిడ్ చేపలు నశించిపోయాయట. క్వశ్చన్ నెంబర్ 360. స్థానిక పిల్లి చేపల జీవనానికి, క్యాట్ ఫిష్,
స్థానికంగా ఉండే పిల్లి చేపల జీవనానికి హానికరంగా మారిన చేప ఏది? హానికరంగా మారిన చేప ఏది అంటే క్లారియస్ గ్యారిపైనస్. క్లారియస్ గ్యారిపైనస్, దీనినే ఆఫ్రికన్ పిల్లి చేప అంటాం. ఈ పిల్లి చేప ఎప్పుడైతే స్థానిక పిల్లి చేపలు ఉన్న ఆవాసంలోనికి చొరబడిందో వాటి మొత్తానికి కూడా ముప్పు కలిగింది. అంటే వాటిని చంపేసి వాటిని తినడం, ఇలా చేయటం వల్ల స్థానిక పిల్లి చేపల జీవనము అది ప్రమాదంలో పడిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 361. క్యారెట్ గ్రాస్ లేదా కాంగ్రెస్ గడ్డి. మనం చూస్తూ ఉంటాం కదా, పంట పొలాలు, పంట కాలువల్లో చూస్తూ ఉంటాం, కాంగ్రెస్ గడ్డి పెరుగుతూ ఉంటుంది. దీని సైంటిఫిక్ నేమో పార్థీనియం అని కూడా అంటాం, పార్థీనియం. అలాగే స్పానిష్ ఫ్లాగ్, దీన్ని అక్షంతల పూల మొక్క, దీని శాస్త్రీయ నామం లంటానా. అలాగే నీటి హయాసింద్, దీన్నే గుర్రపు డెక్క అని తెలుగులో అంటాం, సైంటిఫిక్ నేమ్ ఐకార్నియా. ఇలాంటి మొక్కలు ఏ రకమైన మొక్కలు? ఇవన్నీ కూడా కరెంట్ గ్రాస్ కాంగ్రెస్ గడ్డి, అక్షంతల పూల మొక్క, గుర్రపు డెక్క అనే మొక్కలు ఏ రకమైనవి? ఆన్సర్ హానికరమైన స్థానికేతర కలుపు మొక్కలు. హానికరమైన స్థానికేతర కలుపు మొక్కలు. ఈ మొక్కలు ఏ ఆవాసంలో అయితే పెరుగుతాయో ఆ ఆవాసంలో పెరిగే ఇతర మొక్కలకు ఇవి చాలా హానిని కలుగు చేసే కలుపు మొక్కలు. క్వశ్చన్ నెంబర్ 362. మొక్కలు పరాగ సంపర్కకారుల సహజీవనం. మొక్కలు పరాగ సంపర్కకారుల సహజీవనం ఏ రకమైన విలుప్తతకు ఉదాహరణ? ఏ రకమైన విలుప్తతకు ఉదాహరణ? ఆన్సర్ సహవిలుప్తత. సహవిలుప్తత అంటే కొన్ని మొక్కలు లేదా కొన్ని జంతువులు లేదా కీటకాలు మొక్కల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని మొక్కలు లేదా కీటకాల మీద ఆధారపడి పరాగ సంపర్కం జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆ కీటకాలకు కనుక ఏదైనా ముప్పు కలిగితే ఆ మొక్కల యొక్క సంపర్కం కూడా ఆగిపోతుంది, ఆ మొక్కల యొక్క ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. అంటే ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి బ్రతికేటప్పుడు వానిలో ఏ జీవికైనా హాని సంభవిస్తే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది రెండవ జీవి మీదుగా ఉంటుంది. దీనినే సహ విలుప్తత. రెండు కూడా నశించిపోయే అవకాశం ఉంది. ఇక్కడ పరాగ సంపర్కకారులని కీటకాలు ఇవి కనుక లేకపోయినట్లయితే కొన్ని మొక్కలు అవి పరాగ సంపర్కం జరుపుకోలేక అవి జాతిని ఉత్పత్తి చేయలేక ఆ జాతులు అంతటితో అంతరించిపోతాయి. ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ అండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేదైనా వీడియోస్లో క్లారిటీ కానీ ఇంకేదైనా ఐడియాస్ కనుక ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. I recommend you to have membership. సో ఎగ్జామ్స్ కూడా ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ యోచిస్తుంది. వీలైతే మే 12 నుంచి 20వ తేదీ మధ్యలో డిఎస్సి ఎగ్జామ్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ఆలోచిస్తుంది. కాబట్టి ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఆగొద్దు, అలాగే కంటిన్యూ చేయండి. అదే కాన్ఫిడెన్స్తో, అదే ఎనర్జీతో, అదే లక్ష్యంతో మీరు తప్పకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. సో లాస్ట్ బిట్ చూడండి, 363. ఒక జీవి విలుప్తత మరొక జీవి విలుప్తతకు దారితీస్తే దానిని ఏమంటారు? అంటే ఒక జీవి వినాశనం మరొక జీవి యొక్క వినాశనానికి దారితీస్తే దానిని సహవిలుప్తత అని అంటారు. సహవిలుప్తత అంటే ఫర్ ఎగ్జాంపుల్ సహజీవనం కదా, సహజీవనం చేసే కొన్ని ఉంటాయి, లైకెన్లు అంటాం. లైకెన్లు, వీటిలో శైవలాలు శిలీంధ్రాలు కలిసి ఒకదానితో ఒకటి కలిసి ఒకదానికి ఒకటి హాని చేయకుండా ఒకదానికి ఒకటి ఉపయోగపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. ఒకదానికి ఒకటి ఉపయోగపడుతూ సేమ్ టైం ఒకదాని నుండి ఇంకొకటి లబ్ధి పొందుతూ జీవనాన్ని కొనసాగిస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి హాని సంభవిస్తే తప్పకుండా ఆ ఎఫెక్ట్ రెండవ దాని మీద ఉంటుంది. కాబట్టి సహవిలుప్తత అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమైన భాషలో సతీ సహన గమనం లాంటిది.
సతీ సహ గమనము. పాతకాలం రోజుల్లో చూసాం కదా, భర్త చనిపోతే భార్య ఆటోమేటిక్గా మంటల్లో దూకి చనిపోయేదట. అలాగే జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే ఈ రెండు జీవుల్లో ఏ రెండు జీవులు అయితే కలిసి సంతోషకరంగా ఒకదానికొకటి లాభదాయంగా జీవిస్తున్నాయో వాటిల్లో ఏ ఒక్క జీవికి డేంజర్ సంభవించినా ఆ ఎఫెక్ట్ రెండవ జీవి మీద కూడా ఉండి అది కూడా వినాశనం చెందడానికి హేతు అవుతుంది. కాబట్టి అలాంటి వినాశనాన్ని సహ విలుప్తత అని అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ గుడ్ డే. Keep watching JK Competitions for more videos. Thank you.